తాళాన్ని సజీవంగా నిలిపిన మహనీయుడు గురు సాంగ్యూసాంగ్ పొంగనేర్. పద్మశ్రీ 2026. ఒకప్పుడు ఈ ప్రపంచం ఒక భిన్నమైన లయతో సాగేది. అది చప్పట్ల కోసం ప్రదర్శించేది కాదు, కేవలం ఒక అస్తిత్వంగా జీవించేది. తరతరాలుగా నాగా ప్రజల కొండల్లో వారి మనసుల్లో డప్పుల మోతలు ప్రతిధ్వనిస్తూ వచ్చాయి. కానీ ఆ మోతలు ఆగితే ఏమవుతుంది? 1945 మార్చి 23న ఒక చిన్న ఆవ్ నాగా గ్రామంలో జన్మించిన ఒక బాలుడు కేవలం సంస్కృతిని చూడడం కాకుండా దానిని వారసత్వంగా స్వీకరిస్తూ పెరిగాడు. కాలక్రమేణా సమావేశాలు అరుదయ్యాయి, పాటలు మరుగున పడ్డాయి, నృత్యాలు మాయమయ్యాయి. సంపన్నమైన ఆవ్ నాగా వారసత్వం చేజారిపోతోంది. అప్పుడు గురు సాంగ్యూసాంగ్ పొంగనేర్ దాని పునరుద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చిన్నప్పటి నుంచి నేను మా వాళ్ళ పాటలు, నృత్యాల పట్ల నాకు ఆకర్షణ ఉండేది. నా తండ్రి, తాతయ్య, గ్రామ పెద్దల నుండి నేను వాటిని నేర్చుకున్నాను. అప్పట్లో రాతపూర్వకమైన పత్రాలు ఉండేవి కావు, అంతా మౌఖికంగానే అందించబడేది. దాంతో మరింత సవాలుగా ఉండేది. పాతవాటికి బదులు కొత్త విలువలు రావడంతో ఆయన తీవ్రమైన పోరాటాన్ని ఎదుర్కొన్నాడు. ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా తన ఉద్యోగాన్ని వదిలి ప్రయాణాలు చేస్తూ ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళాడు. సమాజం అతన్ని ఎగతాళి చేసింది. నాగాల స్ఫూర్తికి తగ్గట్టుగానే ఆయన ఏమాత్రం వెనుకాడలేదు. ఎప్పుడూ డబ్బు విషయం అడ్డు కాలేదు. ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా ఆవ్ నాగా సంస్కృతిని తర్వాతి తరానికి అందించడమే ఆయన లక్ష్యం. ఇలాంటి సమయంలో ఆయన ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఆయన భార్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తూ అతనికి తోడయ్యింది. అతని కుటుంబం తోటి గ్రామస్తులతో పాటు గొప్ప బలంగా నిలిచింది. 6 దశాబ్దాల అంకితభావం అపారమైన ఫలితాన్నిచ్చింది. కళా దీక్ష మరియు నాగా వాదిర్ వెల్ఫేర్ కల్చర్ క్లబ్ వంటి కార్యక్రమాల్లో గురు సాంగ్యూసాంగ్ పొంగనేర్ వేలాది మందికి మార్గం చూపి శిక్షణనిచ్చారు. నేడు ఆయన ఆవో నాగా జానపదాలకు అత్యంత వయోవృద్ధులైన గురువు. ఆయన స్వంత జానపద రచనలు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడుతున్నాయి. కానీ నేటికి 81 ఏళ్ల వయసులోనూ ఆయన పని పూర్తి కాలేదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఏ యువకుడికైనా నా ద్వారం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. నేర్చుకోవడానికి వచ్చే వారందరికీ సరిపోయేంత స్థలం వారి గృహంలో లేదు. అందుకే ఆవో నాగా సంస్కృతి వర్ధిల్లేలా ఒక అకాడమీని స్థాపించాలని కలలు కంటున్నారు. సరైన సహకారం లభిస్తే ఆ కలను సాకారం చేయగలనని నమ్ముతున్నారు. కొన్ని వారసత్వాలు పుస్తకాల్లో లిఖించబడి ఉంటాయి, మరికొన్ని లయ రూపంలో కొనసాగుతాయి. డప్పుల శబ్దాలు వినిపిస్తున్నంతకాలం ఆవో నాగా సంస్కృతి మరియు ఒక మహనీయుని బోధనలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. గురు సాంగ్యూసాంగ్ పొంగనేర్. పద్మశ్రీ 2026. 100 కోటి వందనాలు.